హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు ఫిష్ కర్రీ మీకు చూయిద్దామని వచ్చిన. చూడండి, చాలా బాగుంటది, ఈజీగా ఉంటది కర్రీ. ఇది ఫిష్ కర్రీ, పులుసు కాదు. చూడండి, ఒకసారి చూడండి, చేసుకోండి. కొద్దిగా పసుపు, కొద్దిగా హాఫ్ స్పూన్ కారము, ఒక స్పూన్ ముక్కలకు పడితే టేస్ట్ బాగా వస్తుంది. అంతే కలిపి కొద్దిగా ఆయిల్, ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి, వీటిలో ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టదు, కొద్దిగా వేయాలి. వేసి ఎల్లిపాయ ఎక్కువ వేయాలి, బాగుంటుంది. ఇది కొద్దిగా ముక్కలకు సప్పగా ఉండకుండా ముక్కలు టేస్ట్గా వస్తాయి. ఇవి ఉల్లిపాయ ఒక కప్పు, చింతపండు కొద్దిగా ఒక నిమ్మకాయ అంత, కొబ్బరి, ఈ గరం మసాలా, లవంగ, యాలకు, చెక్క. అంతే, ఇంతే కర్రీ. ఇది పులుసు కాదు, కర్రీ. లైట్ గా మనం చింతపండు వేయాలి కాబట్టి వేసుకున్నాం. అంతే. కొంచెము విశాలంగా ఉన్న గిన్నె పెట్టుకోండి. కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ పేస్ట్, కొబ్బరి పేస్ట్, కొబ్బరి మసాలా చెప్పినా కదా, పచ్చిమిర్చి, పసుపు, ఇలా కారం చాలానే పడుతుంది, ఒక 2 స్పూన్లు. ఉప్పు మనకు తగినంత వేసుకోవాలి. ఉప్పు ఇంత అని చెప్పడానికి రాదు. ఇదంతా బాగా ఫ్రై కావాలి. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర, మెంతుల పొడి. ఇది టేస్ట్ కోసము బాగుంటది. కొంచెం చింతపండు కొద్దిగా, వాటర్ పోసేసి మగ్గిద్దాము. ఆహా, ఎంత మంచిగా వస్తుంది మసాలా వాసన. వెల్లుల్లి పేస్ట్, ఇది కొద్దిగా కొత్తిమీర. మూత పెట్టేస్తున్నా. బాగా ఉడకాలి. ఉడికితే మసాలా టేస్ట్ మంచిగా పట్టుకుంటుంది ఫిష్ కు. ఒక 5 మినిట్స్ అంతే.
ఇంకా అయిపోయిందండి కర్రీ. మూత పెట్టి ఒక 5 minutes అట్లనే ఉంచండి. మూత తెరవకండి, మసాలా పట్టేస్తుంది, మంచిగా టేస్ట్ అవుతుంది. ఇంకా మా ఆయనకు 2 ముక్కలు వేసి పెడుతున్నా, టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. కానీ టేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Super.